జై భీమ్, జై శివరాయ. మనం ఈరోజు ఆల్గామ గ్రామంలో నూతనంగా ఎన్నికైన మార్చెట్టి మొండెక్క వెంకటస్వామి గారులను శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరుపుకుందాము. శివాజీ మహారాజ్ మన మరాఠా కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక చక్రవర్తి. మన సమాజం పూర్వకాలంలో ఈ భారతదేశాన్నే మూల నివాసులు అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలు. ఈ సమాజం మీద వేరే దేశస్తులు ఎందరో వచ్చి యుద్ధాలు చేసి మనను బానిసలుగా మార్చుకొని మనతో నానా విధాలుగా అత్యాచారాలు అన్యాయాలు చేయిస్తూ నడిపించుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల సామ్రాజ్యాలతో పోరాడి స్వరాజ్యం కోసం ఎన్నో ఇబ్బందులు పడి స్వరాజ్యం స్థాపించడానికి మొఘల రాజులను ఓడించి స్వరాజ్యాన్ని స్థాపించిండు. మరి అతను మన భారతదేశ మూల నివాసుల కోసం పోరాడిన మన సామాజిక వర్గం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు అంటే మనం ఎంతో గర్వపడాలి. ఈ భారతదేశంలో ఎందరైతే మహానీయులున్నో వాళ్ళందరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఉదాహరణకు మనం తెలుసుకుంటే గౌతమ బుద్ధుడు బీసీనే, అశోక చక్రవర్తి బీసీనే, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీనే, ఛత్రపతి शाहू महाराज शिवाजी महाराज బీసీలే, తుకడోజీ మహారాజ్ బీసీనే, గాడ్గే మహారాజ్ బీసీనే. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ బీసీ సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది ఈ దేశ ప్రజల కోసం, ఈ బానిసల ఉన్నటువంటి ప్రజల కోసం, జ్ఞానం నుంచి దూరం ఉన్న ప్రజల కోసం జ్ఞానం తెలపడానికే వీళ్ళ యొక్క త్యాగం. కొందరు రాజ్యాలను విడిచి, కొందరు గృహాన్ని విడిచి, కొందరు పిల్లలను చంపుకొని ఎన్నో త్యాగాలు చేస్తేనే మనం ఇవాళ మన స్వేచ్ఛగా ఇవాళ మాట్లాడుకోగలుగుతాం, చూడగలుగుతాం, మన యొక్క అభిప్రాయాన్ని తెలపగలుగుతాం, ఎంతో ఉన్నత విద్యను చదవగలుగుతాం. మరి రాజకీయంగా మనకు అర్హత లేని సమయంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మనకు ఓటు కల్పించి మనం ఇవాళ ఓటు ద్వారా మనం ఇవాళ సర్పంచ్ గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది. శాసనం చేసేటువంటి అధికారాన్ని కూడా పొందడం జరిగింది. మరి ఇటువంటి మహనీయులు మనకు ఎందరో ఉన్నారు. మనకి ఇంకా చాలా తెలుసుకునే అవసరం ఉన్నది. మరి ఈ బీసీ వాడకు ఒక మహనీయు యొక్క పేరు ఉండాలనే ఆలోచనతోని నేను మన సర్పంచ్ గారిని అడగడం జరిగింది. అతను మీరు వచ్చి మన వాడలందరినీ సంప్రదించి మనము ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటే నేను మీ ముందుకు వచ్చి ఇవాళ మీ అందరి అభిప్రాయంతోనే మన వాడకు ఛత్రపతి శివాజీ మహారాజ్ నామకరణం చేద్దాం. ఏదైనా లొకేషన్ ఆల్గామ లొకేషన్లో శివాజీ మహారాజ్ కాలనీ లేదా శివాజీ మహారాజ్ నగర్ ఏడున్నదంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటట్లు ఒక గుర్తింపుగా మన వాడకు గుర్తింపు ఉంటుంది. మరి మన బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుని వీళ్ళందరూ ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి మనం శివాజీ మహారాజ్ 19 ఫిబ్రవరి నాడు జన్మించింది కాబట్టి అతని జన్మదినాన్నే పురస్కరించుకొని మనం ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకొని మన వాడకు నూతన పేరు పెట్టుకుందాం, శివాజీ మహారాజ్ పేరు పెట్టుకుందాం. దాని తర్వాత శివాజీ మహారాజ్ పెట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా కార్యక్రమాలను నిర్వహించాలి అంటే మనకు ఈ వాడకు శివాజీ మహారాజుని మనం ఆహ్వానించేటప్పుడు మనం ర్యాలీ తీసే అవసరం ఉంటుంది, ఆరతులు తెచ్చే అవసరం ఉంటుంది. దీపావళి రోజు ఏ విధంగానైతే మన ఇంటి ముందు
దీపాల ఆరాధన చేస్తామో స్వాగతిస్తామో ఆ విధంగా ప్రతి ఇంటి దగ్గర దీపాలతో ఎలుగులుండాలి. మన అందరూ ఆరతులతో ఆ కార్యక్రమానికి ఇంటింటి నుంచి ఒక ఆరతి రావాలి. అక్కడ మనం తాత్పూర్త కాలనీగా అంటే తాత్పూర్త ఒక కమాన్ తయారు చేస్తాం కాబట్టి అక్కడ ఫోటో ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ది, జ్యోతిబా ఫులేది, బాబాసాహెబ్ అంబేద్కర్ది, ఇవన్నిటి ఫోటోలు ఉంటాయి కాబట్టి అక్కడ మనం పూలు సమర్పించి మన యొక్క వాళ్ళు చేసిన మన కృషికి వాళ్ళు త్యాగం చేసిన దానికి మనం వాళ్ళకు పుష్పాలతో వాళ్ళను మనం స్వాగతిద్దాం. మరి ఈ కార్యక్రమాలు 19వ తారీఖు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ అనుమతిస్తే మనం ఆ కార్యక్రమాన్ని చేద్దాం. దానికి ఎంత కష్టమైనా చేసేది ఉంటే మనకు తరతరాలుగా పేరుంటుంది. మన ప్రాంతంలో ఎక్కడ లేదు శివాజీ మహారాజ్ విగ్రహం, ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. మరి శివాజీ మహారాజ్ మొదటిసారి మన జిల్లాలనే ఇది మొదటిసారి అయితే కాబట్టి మన పేరు ఉంటుంది. ఆల్గామలో మొదటిసారి శివాజీ మహారాజ్ విగ్రహం అనేది రికార్డు ఉంటుంది. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. మనము చాలా మంది ఏమనుకుంటారంటే మనది ఏం రికార్డు ఉండలేదు అనుకుంటాం, కానీ ఈ దేశ చరిత్ర రికార్డు ఉంటుంది, ఈ జిల్లా చరిత్ర ఉంటుంది, అంత లిఖితంగా ఉంటుంది. కాబట్టి మనం ఆల్గామలో మొదట్లోనే మన మంచిర్యాల జిల్లాల శివాజీ మహారాజ్ విగ్రహానికి మనము ఏర్పాట్లు చేసుకుంటున్నామని చాలామందికి గుర్తింపు ఉంటుంది. కాబట్టి మనం దీన్ని మన అందరూ కష్టపడి సహకరించి దాన్ని విజయవంతం చేయాలి. మరి ఇటువంటి మహనీయుల యొక్క విచారాలతో మనం ప్రతిదాన్ని మహనీయులు మన కోసం, మన ఎదుగుదల కోసం, మన చైతన్యం కోసం, మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నత చదువులు చదవటానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మన దేశం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి. కాబట్టి మనం మహనీయుల ఆలోచనతో నడుచుకుందామని మనం ఇవాళ ముందుకు వచ్చినాం. మరి మీ అందరికీ మళ్ళొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుని ఎన్నిక చేసినందుకు మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చి మీ యొక్క అభిమానాన్ని అక్కడ తెలుపుతారు. కాబట్టి మళ్ళొకసారి మీ అందరికీ జై భీమ్.